హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్‌నూన్. సో గైస్ ఇప్పటివరకు మనం చూసుకుంటే గనక మీరు నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ రిలేటెడ్ టు ఏపీఎం అన్నది మొత్తం కూడా ఓల్డర్ వెర్షన్ ఆఫ్ ఏపీఎం. సో సురేంద్ర నువ్వు ఓల్డర్ వెర్షన్ ఎట్లా చెప్తున్నావంటే మనం ఎప్పుడైతే ఏపీఎంని సర్వర్ జీయూఐ అన్న ఒక సాఫ్ట్‌వేర్‌తో చేస్తున్నామో అది ఇట్‌సెల్ఫ్ ఈజ్ అన్ ఏపీఎం ఓల్డర్ వెర్షన్. ఇప్పుడు ఏపీఎం అఫీషియల్‌గా 2.x వెర్షన్స్ అన్నది లాంచ్ చేసేసింది. ఇగో చూడండి 2.0, 2.17 వరకు. సో లేటెస్ట్ వెర్షన్స్ ఆఫ్ ఏపీఎం అన్నది మనకి మార్కెట్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు 2.17 వరకు మీకు ఈ వెర్షన్స్ అన్నీ వచ్చేసినాయి. ఎప్పుడైతే మనకి 2.x వెర్షన్స్ వచ్చినాయో మనము ఓల్డర్ వెర్షన్స్ ఆఫ్ ఏపీఎం మీద మనం చేసామని ఇంటర్వ్యూకి వెళ్ళాం కదా, ఖచ్చితంగా అప్గ్రేడెడ్ వెర్షన్ మీద మనం చేయాలి, కానీ ఓల్డర్ వెర్షన్ మీద మనం చేసామంటే యూజ్ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుంచి ఒక 10 సెషన్స్ వరకు, నెక్స్ట్ ఒక 5 to 10 సెషన్స్ వరకు కంప్లీట్గా ఈ ఏపీఎం లేటెస్ట్ వెర్షన్స్ మీద మనం ఎలా వర్క్ చేయాలి అంటే, ఆల్రెడీ నేను వర్క్ చేశాను కదా, వెర్షన్ మారితే ఏమైనా మేజర్ చేంజెస్ ఉంటాయంటే కొన్ని మైన్యూట్ చేంజెస్ ఉంటాయండి, డ్రాస్టిక్ చేంజెస్ ఉండవు. కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. వీ హ్యావ్ టు అడాప్ట్ దోస్ చేంజెస్ మాట. ఓకే, పర్ఫెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వెర్షన్ ఇప్పటి వరకు ఎవరైతే మన సిస్టంలో ఏపీఎంని కాన్ఫిగర్ చెయ్యరో వాళ్ళు ఈ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మొత్తం చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ మనం ఆల్రెడీ పాత వెర్షన్ని కాన్ఫిగర్ చేసుకున్నాము, 1.x వెర్షన్స్ని మొత్తం అంతా కాన్ఫిగర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని 2.లోకి మైగ్రేట్ చేయాలి అంటే లేటెస్ట్ వెర్షన్స్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీ సిస్టంలో నోడ్ జేఎస్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. బేసికలీ ఆ నోడ్ జేఎస్ వెర్షన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే మాత్రం మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఐడియల్గా మీరు ఈరోజు ఓపెన్ చేసి నోట్ జేఎస్ని డౌన్లోడ్ చేసి ఎప్పుడైతే లేటెస్ట్ వెర్షన్ ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసుకుని మీ సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయిపోయిన ఓల్డర్ వెర్షన్స్ ఆఫ్ నోట్ జేఎస్ని డిలీట్ చేసేసేయండి. అండ్ అట్లానే ఇక్కడ నేను ఈ స్టెప్స్ అన్నది డీటెయిల్గా లిస్ట్ డౌన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ 2.x వెర్షన్ ఆఫ్ ఏపీఎం ఎందుకు వచ్చింది సురేంద్ర అంటే, బేసికలీ సెలీనియం 4.x వెర్షన్స్కి అప్గ్రేడ్ అయిపోయింది. ఎప్పుడైతే సెలీనియం 4.x W3C ప్రోటోకాల్స్కి తగ్గట్టుగా అప్డేట్ అయ్యిందో మన ఏపీఎం టూల్ కూడా సెలీనియం సపోర్టివ్గా సెలీనియం లైబ్రరీస్ మీద పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి కంపాటబుల్గా మన టూల్ అయితే అప్డేట్ అవ్వాలి. దానికోసమే ఈ 2.x వెర్షన్స్ మాట. ఇప్పుడు ఇందులో ఓల్డర్ వెర్షన్స్లో మనకి ఏమేమైతే కొన్ని ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి. ఏంటి కొన్ని ఫీచర్స్ ఎగ్జాంపుల్స్ అంటే, ఆల్రెడీ మనము ఆండ్రాయిడ్ డ్రైవర్ కానీ ఐఓఎస్ డ్రైవర్ కానీ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలంటే డిజైర్డ్ క్యాపబిలిటీస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. కానీ ఇక్కడ డిజైర్డ్ క్యాపబిలిటీస్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చెయ్యము. ఓకే, డిజైర్డ్ క్యాపబిలిటీస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయము. వాటికి బదులుగా ఆండ్రాయిడ్ అయితే కనుక యూఐ ఆటోమేటర్ 2 ఆప్షన్స్ ఇన్స్టాల్ చేస్తాము. ఐఓఎస్ అయితే కనుక ఎక్స్యూఐ టెస్ట్ ఆప్షన్స్ని యూస్ చేస్తాం. అంటే డైరెక్ట్గా డిజైర్డ్ క్యాపబిలిటీస్ అన్నది మూవింగ్ ఫర్దర్ మనం ఎక్కడ వాడకుండా వీఆర్ గోనా యూస్ దిస్ పర్టికులర్ UI Automator 2 options and as well as an XCUI test options. See, basically సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అఫీషియల్ డాక్యుమెంట్లో చూసుకుంటే నీ సిస్టంలో నోడ్ జేఎస్ ఉండాలి, ఎన్పిఎం ఈ రెండు ఉండాలి. ఇవి అయిన తర్వాత ఆల్రెడీ మన సిస్టంలో ఏపీఎంని ఇన్స్టాల్ చేసాం కదా, ఏపీఎంని అన్ఇన్స్టాల్ చేసేసాయి కంప్లీట్గా. ఎందుకని మనం కొత్త వెర్షన్కి అప్గ్రేడ్ అవుతున్నాం కాబట్టి పాత వెర్షన్ మన సిస్టంలో ఉంటే వెర్షన్ కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి అవి ఏమీ లేకుండా మీరు విండోస్ అయితే కనుక డైరెక్ట్లీ మీ యొక్క కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ అయ్యే ప్రోగ్రాంలో దాన్ని అన్ఇన్స్టాల్ చేసేసాయి. అదే మ్యాక్కి వెళ్తే కనుక అప్లికేషన్స్ ఫోల్డర్లో ఆ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ కొట్టి మూవ్ టు బిన్ కొట్టేసి దాన్ని అన్ఇన్స్టాల్ చేసేసేయండి. అన్ఇన్స్టాల్ చేసేసిన తర్వాత మ్యాక్లోకి ఎట్లా ఉంటుంది అంటేనండి, మీకు ఈ పర్టికులర్ ఫోల్డర్స్లో యూజరు లోకల్ బిన్లో ఏపీఎం ఇన్స్టాన్స్ ఉంటుంది. దాన్ని మొత్తాన్ని క్లియర్గా తీసేయండి. అండ్ యూజర్ లోకల్ మీ సిస్టమ్ యూజర్ నేమ్ .apm అన్న ఫోల్డర్ ఉంటుంది, దాన్ని కూడా క్లియర్గా డిలీట్ చేసేసేయండి. మొత్తం అంతటిని డిలీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇదిగో ఇన్స్టాల్ ఏపీఎం. సో ఇక్కడికి వచ్చాను, ఇన్స్టాల్ ఏపీఎం. ఇక్కడ ఏం చెప్తుందండి, npm -i install
గ్లోబల్ నా త్రూఅవుట్ సిస్టమ్ మొత్తంలో ఈ ఏపీఎంని ఇన్స్టాల్ చేయి. ఇంతకు ముందర ఏపీఎం సర్వర్ మీరు ఎట్లా చేశారండి? ఒక జియూఐ సాఫ్ట్‌వేర్‌తో చేశారు. ఇప్పటి నుంచి ఈ ఏపీఎం అన్నది ఒక కమాండ్ ప్రాంప్ట్‌లో రన్ అయ్యేది. ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి -i డైరెక్ట్‌లీ ఈ ఒక కమాండ్‌ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తే ఆటోమేటికల్లీ ఏపీఎం సర్వర్ ఇన్స్టాల్ అయిపోద్ది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం ఏపీఎం సర్వర్‌ని ఎట్లా స్టార్ట్ చేయొచ్చంటే టెర్మినల్ ఓపెన్ చేసి ఇదిగో ఇక్కడ ఏపీఎం అన్న కమాండ్‌ని నువ్వు వాడు. ఏపీఎం అన్న కమాండ్ యూజ్ చేసి నేను హిట్ ఎంటర్ అని కొడితే ఆటోమేటికల్లీ నా సిస్టమ్‌లో ఏపీఎం సర్వర్ స్టార్ట్ అయ్యి ఇగో చూడండి వెల్కమ్ టు ఏపీఎం వెర్షన్ 2.12.1 అంటే నేను నా సిస్టమ్‌లో ఏసినప్పుడు 12.1 అన్న వెర్షన్‌ని యాడ్ చేశాను నేను అని దాని యొక్క మీనింగ్ అండి. పర్ఫెక్ట్. ఇట్లాగా మనం ఏపీఎంని ఇన్స్టాల్ చేసుకుంటాం. మన సిస్టమ్‌లో ఉన్న మొత్తం సాఫ్ట్‌వేర్స్‌నన్నిటిని అన్‌ఇన్‌స్టాల్ చేసేసి you will be installing the latest version of APM. ఓకే. యూ విల్ బీ ఇన్స్టాలింగ్ ద లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఏపీఎం. అండ్ దీని తర్వాత అండి మనం ఇంకొకటి ఏం చేస్తామంటే ఈ 2.x వెర్షన్స్ ఆఫ్ ఏపీఎంకి వెళ్ళినప్పుడు మనం యూస్ చేసుకునేది ఏపీఎం ఇన్స్టాలర్ హెల్ప్ తీసుకుంటామండి. వాట్ ఎగ్జాక్ట్లీ ద వన్ దట్ యు ఆర్ గోనా టేక్ హెల్ప్? ఏపీఎం ఇన్స్టాలర్. ఏపీఎం ఇన్స్టాలర్ యొక్క హెల్ప్ తీసుకుని వీ విల్ ఇన్స్టాల్ ఆల్ ద రిక్వైర్డ్ ప్లగిన్స్. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఏపీఎం ఇన్స్టాలర్ చేయడం కోసం టెర్మినల్ కొత్త విండోను ఓపెన్ చేసుకుని npm ఇన్స్టాల్ ఏపీఎం ఇన్స్టాలర్ అంటారు. ఆటోమేటికలీ ఆ ఏపీఎం ఇన్స్టాలర్ ఇన్స్టాల్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత మళ్ళా దాన్ని ఇన్వోక్ చేయడం కోసం APM_installer హిట్ ఎంటర్ కొడితే కనుక ఓకే నువ్వు ఏపీఎం యూజర్వి, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇన్ జనరల్గా ఏపీఎం సర్వర్ మనం ఇన్స్టాల్ చేసేసాము. ఎక్స్ప్లిసిట్‌గా 2.x వెర్షన్ మీద నువ్వు పని చేయాలి అంటే ఖచ్చితంగా డ్రైవర్స్‌ని ఇన్స్టాల్ చేయాలి. సో సెలెక్ట్ దిస్ డ్రైవర్. ఇప్పుడు ఈ డ్రైవర్లో యూఐ ఆటోమేటర్ 2 డ్రైవర్ అంటే కనుక ఆండ్రాయిడ్కి సంబంధించింది, XCUI అంటే కనుక iOSకి సంబంధించింది. సో దాని మీద ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి స్పేస్ కొడితే ఆటోమేటికల్లీ అది సెలెక్ట్ అవుతుంది. దెన్ హిట్ ఎంటర్ కొడితే కనుక ఆటోమేటికల్లీ వన్ ఆఫ్టర్ అనదర్ ఆ 2 డ్రైవర్స్ ఇన్స్టాల్ అయిపోతాయి. డ్రైవర్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత నువ్వు ఏపీఎం సర్వర్ని స్టార్ట్ చేస్తే అప్పుడు ఇక్కడ అవైలబుల్ డ్రైవర్స్ యూఐ ఆటోమేటర్ 2 అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ XCUI టెస్ట్ డ్రైవర్ అని వస్తుంది. అంటే ఈ రెండిట్లకి నీకు అవైలబుల్గా ఉన్నాయి. దీన్ని యూస్ చేసుకుని నువ్వు కోడింగ్ చేయొచ్చు. నేను ఆండ్రాయిడ్ డివైస్ని ఆటోమేట్ చేయాలి అంటే యూఐ ఆటోమేటర్ 2 డ్రైవర్ని యూస్ చేసి యూఐ ఆటోమేటర్ 2 ఆప్షన్స్ని క్రియేట్ చేస్తా. ఇది ఇక్కడ ఈ డాక్యుమెంట్లో చూస్తే యూఐ ఆటోమేటర్ 2 డ్రైవర్ని యూస్ చేసి యూఐ ఆటోమేటర్ 2 ఆప్షన్స్ యూస్ చేస్తా. XCUI టెస్ట్ డ్రైవర్ని యూస్ చేసి XCUI టెస్ట్ ఆప్షన్స్ని అయితే నేను క్రియేట్ చేస్తాను. ఈ 2 డ్రైవర్స్ని మనం ఎక్స్ప్లిసిట్లీ చేయాలండి. అంతే. ఇంతకు ముంగట మనం చేసిన కాన్ఫిగరేషన్తో పాటు ఈ ఒక్క ఎడిషనల్ కాన్ఫిగరేషన్ని వీ నీడ్ టు డూ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ APM 2.x. అంతే. ఇక్కడతో కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత దెన్ వీ కెన్ డైరెక్ట్లీ జంప్ ఆన్ అండ్ రైటింగ్ డౌన్ ద ప్రోగ్రామ్. సో లెట్ us see how exactly we can write the program in the next session అండి. ఓకే. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడితో ఇది అయిపోయిందండి. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు దీనికి సపోర్టెడ్ ఏపీఎం జావా క్లయింట్ వెర్షన్ కూడా చూసుకోవాలి కదా. సో ఇప్పుడు మావెన్ రిపాజిటరీలోకి వెళ్తే కనుక నా లేటెస్ట్ ఏపీఎం జావా క్లయింట్ 9.4.0 విచ్ ఈజ్ కంపాటబుల్ టు సెలీనియం లేటెస్ట్ వెర్షన్ 4.x. ఈ రెండిట్లకి తగ్గట్టుగా నేను ఒక మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుని ఆ మావెన్ ప్రాజెక్ట్లో దీని డిపెండెన్సీ విచ్ ఈజ్ ఏపీఎం జావా సెలీనియం జావా ఈ డిపెండెన్సీస్ అన్నిటిని యాడ్ చేసుకుని దెన్ ఐ నీడ్ టు రైట్ డౌన్ ద కోడ్ దాట్ వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండి. థ్యాంక్ యూ. బాయ్.